నగరంలో దోమల బాధ ఎక్కువైంది. రోజు రాత్రి కాకముందే తలుపులు కిటికీలు మూస్తున్నా వాటి బెడద మాత్రం తగ్గటం లేదు. బల్దియాలోని ఎంటమాలజీ విభాగం యాంటీ లార్వా ఆపరేషన్ సరిగ్గా పనిచేయకపోవటం, ఫాగింగ్ను చేయకపోవటం వల్ల తెల్లవారేదాకా జనాలు దోమలను కొట్టుకుంటూ నిద్రకు దూరమవ్వాల్సి వస్తోంది. సాయంత్రం అయ్యిందంటే చాలు దోమలు విపరీతంగా రక్తం పీలుస్తున్నాయని, మరోవైపు కొన్ని చోట్ల దుర్గంధం వెదజల్లుతున్నా మురుగు చెత్తతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉందని పలు బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. ఇళ్ల మధ్యలోనే చెత్త చెదారం, మురుగునీరు ఉండటంతో దోమలు వృద్ధి చెంది స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. దోమల నివారణకు ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు వాపోతున్నారు. ఆరు బయట కూర్చోలేకపోతున్నామని, సాయంత్రం అయిందంటే చాలు తలుపులు కిటికీలు మూయాల్సిందే అని స్థానికులు చెబుతున్నారు. దోమల బెడద తీవ్ర రూపం దాల్చడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. బేగంపేట్, ఫిలింనగర్, ఖైరతాబాద్, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్, బోరబండ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దోమల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సర్వే నిర్వహించి దోమల వ్యాప్తి ఉన్న ప్రాంతాలతో పాటు గతంలో ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించేవారు. దోమల బ్రీడింగ్ పాయింట్లు ఎక్కడున్నా గుర్తించి చర్యలు తీసుకునేవారు. ఇలా గ్రేటర్లోని 4850 కాలనీలను ఎంటమాలజీ డిపార్ట్మెంట్ పర్యవేక్షించేది. ఈసారి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. బల్దియాలో దోమల నివారణకు కీలకమైన చీఫ్ ఎంటమాలజిస్ట్ పోస్టును 8 నెలలుగా ఖాళీగా పెట్టారు. ఈ పోస్టులో ఉన్న రాంబాబు పదవి విరమణ పొందగా ఆయన స్థానంలో ఇప్పటి వరకు ఎవరికి బాధ్యతలు ఇవ్వలేదు. దీంతో దోమలు నివారించడానికి యాక్షన్ ప్లాన్ లేకుండా పోయింది. ముందు జోరు మీద ఉన్నట్టు కనిపించిన వర్షాలు ఇప్పుడు ముఖం చాటేయటంతో దోమలు ఎక్కువయ్యాయి. భారీ వర్షాలు కురిస్తే లార్వా నీటిలో కొట్టుకుపోయి దోమల బాధ తగ్గేది. కానీ చిన్నపాటి వానలతో సమస్య పెరిగింది. ఏటా జూలై, ఆగస్టు నెలలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నా ఇప్పటికైనా పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే ముప్పు తప్పదని నగరవాసులు అంటున్నారు. రాత్రిపూట నిద్రపోవాలంటే దోమలతో ఒక యుద్ధం చేయాల్సిందే. అయితే దోమల నివారణకు రోజు చేసే ఫాగింగ్ కూడా చేయకపోవడంతో దోమల సంఖ్య ఇంకా పెరిగిందని, కనీసం 2 వారాలకు ఒక్కసారి కూడా దోమల మందు కొట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు. మీరు దోమల మందు కొట్టడానికి కూడా డబ్బులు లేకుండా అయిపోయినటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం. మరి ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఎంతమంది బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారు. నిరంతరం స్కూల్కు వెళ్ళే క్రమంలో ఈ మురుగును తట్టుకోలేక చంకలు ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు తల్లిదండ్రులు. దయచేసి అమ్మ మేయర్ గారు, విజయలక్ష్మి గారు, మీరు ఆ సీటుకు అర్హులని అనుకుంటారు కారని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒక్కసారి రాష్ట్ర రాజధాని స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణలో మీరు గతంలో కూడా ఉన్నారు, ఈనాడు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. దయచేసి కార్పొరేటరు ఎవరైతే టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎత్తి చూపుతా ఉన్నారో దాన్ని క్లీన్ అండ్ గ్రీన్ చేయండి దయచేసి. రోజువారీ వచ్చి ఇంట్లో నుంచి తీసుకెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఎవ్వరు వస్తలేరు రోజు తీసుకోవడం, అది రావడం రోడ్డు మీద వేయడం, ఇలా చెత్త మొత్తం బస్సులలో పేరుకపోవడం. మెయిన్ రోడ్ పైన జిహెచ్ఎంసీ పార్క్ పక్కనే ఇంత చెత్త పేరుకపోయిందంటే ఇక బస్సులలో ఎంత చెత్త ఉంటుందో మీరే చూడండి. అంటే ఆలోచించండి, ఇక్కడ జిహెచ్ఎంసీ పార్క్ దగ్గర ఇంత చెత్త ఉందంటే లోకల్గా బస్సులో ఎంత చెత్త ఉంటుంది ఏంది అనేది మీరు ఆలోచించండి. ఈ చెత్త వల్ల దోమల వల్ల పిల్లలకి ఇబ్బందులు, జ్వరాలు ఇలా జరుగుతున్నాయి. అసలు చెత్త తరలించడమే చాలా లేట్ అయిపోతుంది. 11, 12, 1, 2 వరకు కూడా చెత్త తరలిస్తారు మేడం. దోమల మందులు ఎక్కడ మేడం? చెత్తనే తరలించడం ఇబ్బంది ఉందంటే దోమల మందు ఎక్కడ? దోమల మందు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వస్తుంది. అది వచ్చినప్పుడు కొడుతున్నారు. అది దోమలు అయితే చాలా శైరవిహారం చేస్తున్నాయి బస్తీలలో దోమలు. దానివల్ల పిల్లలకు డెంగ్యూ జ్వరాలు చూడండి. చెత్తలు తీసుకొని ఇలా వస్తున్నారు అందరూ. చాలా ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ. కొంచెం మీరు దీనిపైన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని కోరుతున్నాం మేడం. దోమకాటికి గురవుతూ ప్రమాదకర రోగాల బారిన పడ్డామని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు చుట్టుపక్కల చెత్త చెదరం అంటున్నారు. తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో ఊపిరి పీల్చుకోవాలన్న కష్టంగా ఉందని ఫిలింనగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా బస్తీ పరిసరాల్లో శానిటేషన్ చేయాలని, చెత్త చెదారాన్ని తొలగించాలని కోరుతున్నారు. దోమల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దోమల నివారణకు చర్యలు చేపట్టాలని బస్తీవాసులు కోరుతున్నారు.
నగరంలో దోమల సంఖ్య పెరిగి స్థానికుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పలు బస్తీల్లో కాలనీలో స్థానిక ప్రజలు దోమల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. అలాగే విషజ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు యాంటీ లార్వా ఆపరేషన్ సరిగ్గా జరగకపోవడము, శానిటేషన్ కూడా సరిగ్గా జరగకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి వారంలో 2 సార్లు అయినా సరే ఫాగింగ్ చేయాలని కోరుతున్నారు. విడుదల రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.